రండి కమౌట్ అందరు బస్ సెకండ్ ఏమండి ఊరుకోండి. నో నేను ఊరుకోను. రండి రండి. కోపంగా ఉన్నట్టున్నారు. కోప్పడకపోతే ముద్దెట్టుకుంటారు ఏమిటా రాస్కెల్స్. వాష్ బేసిన్ నిండా లెట్రిన్కి వెళ్ళారు. అసలు అంత ఎత్తెక్కి ఎలా కూర్చున్నారు ఇడియట్స్. డ్రెస్సింగ్ మిర్రర్ పగలు కొట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న వాటర్ అంతా పీల్చేశారు. ఇంట్లో ఉన్న గంధపు చెక్కలను అరగదీసి గుళ్ళకు పూసుకున్నారు. డిపో నుంచి పాల సంచులు రాగానే ఎగబడి పీక్కుని పచ్చిపాలు తాగేశారు. ఇంటి నిండా ఉచ్చలు ఉమ్మలు చుట్ట పీకలు బీడి మొక్కలు. చచ్చా నాన్న న్యూసెన్స్ చేశారు. ఇదేమన్నా సత్రం అనుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి. సారీ బ్రదర్, వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. వస్తాను. చాలా సంతోషం. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళొస్తాను మరిది గారు. వస్తాను సారు. ఇది మాది దొంగగుండు. చూడు భక్తులు భక్తులు. నువ్వెందుకు ఏడుస్తావు? బుధవారం వారం దాకా రాదని నేను ఆడవాలి. అయిన వాళ్ళు రాక రాక వచ్చారు. మంచి మర్యాదే చేశారులేండి. కావాలంటే వాళ్ళిద్దరిని రమ్మను, నెల రోజులు ఉండమను. ఇలా బస్సులు లెక్కన రైళ్లు లెక్కన గుళ్ళు వేసుకొచ్చి ఇల్లంతా గలీజ్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. విస్త నిండా వడ్డించి చివర్లో ఇంత ఇంత అశుద్ధం వేస్తారు మీరు. సాయంత్రం ఊరుకున్నారు, రాత్రి మాట్లాడలేదు. ఇప్పుడు కాసేపు ఊరుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా. అనవసరంగా మాట మిగిలిన వాళ్ళయ్యారు. లేవండి. బాగుంది నువ్వు చెప్పేది. మాట్లాడక నోరు కుట్టేసి కూర్చోమంటావా? మన మనసం చూసావా? పరుపులు కోసారు. చచ్చా, పొద్దున్న షేవింగ్ సెట్ కోసం అల్మారా తెరిస్తే అందులో గుండె నిద్రపోతుంది. రాత్రి ఆ కుర్రాడు గూపిరాడకి చచ్చుంటే మన ప్రాణం మీదకి వచ్చేది. రాత్రి మీకు దూరంగా ఉన్నాననేగా ఈ కోపమంతా. కానివ్వండి, వీళ్ళు కదా మీ ఇష్టం. పొరపాటున వాళ్ళు ఉండమని నోరు జారాను. క్షమించండి మహాప్రభు. ఇంకెప్పుడు ఎవ్వరిని కొంపలోకి రానివ్వను. ఆఖరికి మా అమ్మ నాన్న వచ్చినా సరే గుమ్మల్లోంచే పంపేస్తాను. సరేనా? కేవలం రాత్రుళ్ళు గడపడానికి పెళ్లి చేసుకున్నట్టుంది తప్ప. తిక్కగా మాట్లాడు. ఎవడైనా ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? పెళ్ళాన్ని అలా దూరంగా ఉంచి చూసుకుని ముడిచిపోవడానిక? పొరపాటున అన్నాను బాబు. ఇదిగో చూడండి, చెంపలేసుకుంటున్నాను. ఇక మీరేమన్నా ఏం చేసినా నేను నోరెత్తితే మావగారు అలా ఉన్నారేమిటి? నేను ఎలా ఉన్నా బాగుండవలసింది మీ ఇద్దరునమ్మా. గుండె నొప్పిగా ఉందండి. ఆడదానికి మొగుడు దేవుడి కంటే ఎక్కువ అంటారు. భర్తను సుఖపెట్టలేని భార్య ఎన్ని నోవులు వచ్చినా ఎన్ని పూజలు చేసినా వృధా అవుతుందమ్మా. మావగారు ఇప్పుడు అవన్నీ. ఇందాక మీ ఇద్దరి మధ్య స్పర్ధ రేకటం చూశానమ్మా. మా కథ మీలోనూ ప్రారంభమైందని భయం వేసింది. ఆ రోజుల్లో నేను తప్పు చేశాను. పంకజం బాధపడింది, బాధ పెట్టింది. ఇప్పుడు నువ్వు వాడిని బాధ పెట్టి వాడు తప్పు చేసేలా చేయకమ్మా. కాస్త వాడి మనసు తెలుసుకుని మసులుకోవడం నేర్చుకోమ్మా. పిలుపు వచ్చేసిందమ్మా. వెళ్ళిపోవాలి. పంకజం దగ్గరికి హలో, ఇక్కడికే వచ్చారా? నీకోసమే వచ్చేసేనే కింకిణి మట్టిమా. అంటే ఏమిటి అడక్కు, తెయ్యాల భాషకు అర్థాలు ఉండవు. ఇంతవరకు మనశ్శాంతిగా బతికాను. చచ్చాక బతకడం ఏమిటే? కుంభకర్ణుడికి నాలిక బదులాంటి మొహం నువ్వును. ఇదిగో ఊరికే నాన్పుడు బేరం చేయకు. ఈ డ్రమ్ముకు 200 ఇస్తాను. ఈ గరిటి ఫ్రీగా ఇస్తావా లేదా? కుదరదమ్మా. ఈ చెంచా ఇస్తానన్నాను కదా, తీసుకోండి. నీ మాటే నీది కదా. పోనీ డ్రమ్ముకు 300 ఇస్తాను. గరిటి ఇస్తావా? నీ మాట కాదనలేక ఇస్తున్నాను. డబ్బులు ఇప్పించండి. యాండి, ఆ సామాన్లు అమ్మేవాడు ఎంత వెరుబాగులోడో చూసారా? డ్రమ్ముకు 200 ఇస్తానంటే ఈ గరిటి ఫ్రీగా ఇవ్వనన్నాడు. 300 ఇచ్చేసరికి గరిటి ఇచ్చేసాడు. ఈ గరిటి కోసం 100 రూపాయలు ఎక్కువ ఇచ్చేవా భార్యామణి? శభాష్. అబ్బా, ఎన్నాళ్ళకి మెచ్చుకున్నారండి. నిన్ను గనక ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే మసే. రెవెన్యూ స్టాంప్ ఫ్రీగా ఇస్తానంటే దేశాన్నే తాకట్టు పెడతావు. పువ్వులు మొగుడు బుధవారం. పద్ధతి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ వాడాను. కమా. బుధవారం రోజు మానేశాను. ఏమిటి, బుధవారం రోజు కూడా మానేసావా? హతవిధి. అబ్బా అది కాదండి, నేను మీలా మాట్లాడదాం అనుకున్నాను. కుదరలేదు. ఇవాళ నుంచి మనకు ప్రతిరోజు బుధవారమే. నోళ్ళకి వ్రతాలకి దండం పెట్టి మానేశాను. థాంక్ గాడ్. వదలండి. ఏమిటిది రోడ్డు మీద? అయితే లోపలికి పద. మామగారు పోయే ముందు బాధపడుతూ చెప్పిన మాటలే నాకెప్పుడు గుర్తొస్తున్నాయండి. దేవుడు పూజలు అన్ని భర్త తర్వాతేనట. మొగుడిని సుఖపెట్టకుండా ఎన్ని వ్రతాలు చేసినా వృధాయేనని చెప్పారండి. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని కాదన్నానని కోపడ్డారు. సో
ఇక మనకు వారాలు వజ్యాలు గొడవ లేదనమాట. మ్మ్హ్మ్. ప్రతి వారం మన వారమే అనమాట. మ్మ్. అబ్బా వదలండి, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. అలా కళ్ళు తిరగడం సహజమే. షీఈ్ ప్రెగ్నెంట్. Is it? అలా సంబరంగా గాల్లో తేలిపోయిన చిట్టి ఆ తర్వాత 6-7 నెలలు ఆ ఆనందంలో అలా భూమికి జానెడుతూనే నడిచాడు. ఈలోపు సరోజకి నెలలు నిండాయి. ఓ రోజున కంగ్రాచులేషన్స్ మగబిడ్డ. థ్యాంక్ యూ డాక్టర్. మా నాన్న మళ్ళీ పుట్టాడు అనమాట. నా కొడుక్కి నేనంటే ఎంత గౌరవం చూసావే, చుంచు మొహందానా. వాడి కొడుక్కి హనుమంతరావు అని నా పేరు పెట్టుకున్నారు, చూసావా? అది మీ కొడుకు ఘనతేం కాదు, నా కోడలి గొప్పతనం. తాతగారు పేరు పెట్టాలని పట్టుబట్టి తనే ఆ పేరు పెట్టించింది. నీ మొహం చెప్పరచ కబ్రా. అంటే ఏమిటని అడక్కు, ఆడదయ్యాల పేర్లు ఇలాగే ఉంటాయి. వీడికి మా నాన్నగారు పేరు పెట్టుకోవాలని హనుమంతరావు అని పెట్టాను కానీ వీడి పెరిగి పెద్ద అయ్యేసరికి ఆ పేరు మోటవుతున్నామని. ఊరుకోండి, పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకోరు. నిజమే అనుకో. పోనీ పని చేద్దామా? వీడికి ముద్దు పేరు పెడదాం. ఆ బుజ్జి అని పిలుద్దామండి. అరటికాయ బజ్జీ అని పిలువు, ఇంకా బాగుంటుంది. అన్ని ముసలం ఆలోచనలు. ఇగో చూడు, జుట్టు కూడా నేసింది. ఊరుకోండి, పౌడర్ పడ్డట్టుంది. టింకు అని పిలుద్దాం. టింకు. విన్నారా? హనుమంతరావు హనుమంతరావు అని పిలుచుకుంటారని మురిసిపై గంతులేశారు. టింకు అని పిలుస్తారట. వినిపించిందా? చించిన హట్. చించిన హట్ట అంటే అంతే, దెయ్యాల భాషకి అర్థాలుండవు. మన వాడు ముద్దు నామకరణ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ చెప్పనా? ఏమిటది? పెళ్ళవగానే హనీమూన్కి వెళ్ళి వస్తాను నాన్న అని మా నాన్నతో అంటే ఓ తేనె సీసా పుచ్చుకుని మేడ మీద కూర్చోండి, మూన్ బాగా కనిపిస్తుంది అన్నాడు. అని చేత కుదరలేదు. ఇప్పుడు 4 నెలల రోజులు సెలవు పెట్టేశాను. మనం వెరైటీగా పిల్లవాడితో ప్రేమయాత్ర చేద్దాం. కాశ్మీర్కి వెళ్దాం. చాలే ఊరుకోండి. కాశ్మీరా, నేపాలా? ఆ చలిదేశాలు తిరిగి నాకు జలుబు చేస్తే పాలు తాగే పిల్లాడు, వీడి ఆరోగ్యం పాడవదు. అప్ప గట్టిగా ఒప్పుకండి. పోనీ ఈ 4 రోజులు వీడిని మీ అమ్మగారి ఇంటి దగ్గర వెళ్ళేద్దాం. 4 రోజులు వదిలేయడమా? నా వల్ల కాదండోయ్. ఊరుకోరా నాన్న, ఊరుకో. 4 రోజులు కావోయ్, 4 రోజులు ఎట్టి తిరిగి వచ్చేస్తాయి. కబుర్లు చెప్పకండి. ఆ 4 రోజులు వీడికి పాలు డబ్బా పాలు పోస్తారు. చస్తే ఒప్పుకోండి నేను. ఆ పాలల్లో నానా రకాలు కలుస్తాయి తెలుసా? అందుకే వాటిని డబ్బా పాలంటారు. పిల్లలకి తల్లి పాలే బలవండి. పోనీ చలి దేశాలు వద్దాయి, వేడి దేశం వెళ్ళొద్దాం, సరేనా? ఈ భద్రాచలము, రెంట చింతలు, సహారా ఎడారో. నేను రానండి. రకరకాల నీళ్ళు నాకు పడవు బాబు. మరి ఎలాగై నా సరదా ఎలా తిరుగుతుంది? సరదాలు చేసుకోవడానికి, గంతులేయడానికి మనమేం పిల్లలమా? తల్లిదండ్రులం. మర్చిపోకండి. అంటే ఇంకంతేనా? ఫినిషా? ఈ లిటిల్ రాస్కల్ పుడితే మన సరదాలు పరదాలు వేయడమేనా? ప్లీజ్ ఒక్కసారి వెళ్ళొద్దాం. పోయి నేను రాను బాబోయ్. అంతేనా? అంతే. నిజంగా అంతేనా? మాటికి. సర్లే అయితే. ఏమండోయ్, ఒక్క నిమిషం ఉండండి, కాఫీ కల్పిస్తాను. అక్కర్లేదు, నువ్వే తాగు. ఇదిగో నువ్వు తాక్కు, మీ అబ్బాయికి పైత్యం చేస్తుంది. సరోజా, వచ్చేసానమ్మా. దండ్ల పరుపు కొంటే దిండుగా ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని తీసుకుంటే ఆయన కోప్పడ్డారు. కోప్పడ్డం మీ ఆయనగారి తప్పు కాదు వదినా. అనడం మీ తప్పు. ఏవో చిన్న వస్తువులు ఫ్రీగా వస్తున్నాయని మీరెంత డబ్బు ఖర్చు చేస్తున్నారో తెలుసా? ఇదేమిటమ్మా, నువ్వు ఆయనలో తిడతావేమిటి? మా అమ్మ ఉండుంటే నా వైపే మాట్లాడేది తెలుసా? అలా మాట్లాడి గారం చేసి ఆవిడ తప్పు చేశారు. చీటికి మాటికి మొగుడితో పోట్లాడి పుట్టింటికి వచ్చేయటం, మొగుడొచ్చి బతిమాలి తీసుకెళ్తే గొప్పనుకోవటం తప్పొదిన గారు. అంటే ఇంక రావద్దంటావా? మీరు బాధపడ్డా సరే చెప్పటం నా బాధ్యత వదిన గారు. ఊరుకో నాన్న, ఊరుకో. ప్రతి చిన్న విషయానికి అలిగి పెట్టపుచ్చుకొచ్చేయకండి. మీ మంచికే చెప్తున్నాను. అది అలా గట్టి పెట్టమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు అనేసారు ఆ మాట. బుద్ధున్న మనిషి ఎవరైనా అనే మాట అదే ఉత్తరా. చూడు, మీ అమ్మ నాన్న ఉన్నంత కాలమే ఇది నీ ఇల్లు. ఇప్పుడు ఇది మీ తమ్ముడిల్లు. మాటి మాటికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. పద ఆ? పద, డొక్క చీరేస్తాని వాడ. హాయ్. ఇంటికి రండి, మీ పని చెప్తాను. కోపంలో ఏదో అనేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. కాసిన మంచినీళ్ళు ఇస్తావమ్మా? ఆ